మనకి ఒక వర్తమానాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన విషయంలో మన మెసేజ్లు ఎన్ని మెసేజ్లు, ఇప్పుడు చాలా మెసేజ్లు ఒక 20-15 నాకు వచ్చినాయి. గంటకి ఏ మెసేజ్ తక్కువ లేదు కదా. అయితే అంతగా కాకుండా కొంచెం తక్కువగా చేయాలని మనసు ఉంది, కానీ ఆత్మ ప్రేరేపణేమో వెళ్తా ఉంది, ఉరికెత్తుతా ఉంది. కానీ ఏది ఏమైనప్పుడు కానీ దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు మనకి అవసరమైన విషయాలు, మనకి అవసరమైనవి ఒక 6 విషయాలు నేను చెప్పాలనుకున్నా. మనకు అవసరమైనవి, కానీ 6 విషయాల్లో రెండేసి మాటలే చెప్తాను. కొంచెంగా అలాగా వడ్డించుకుంటా పోతాను. మీకు స్పీడ్గా మీరు కూడా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వివరించుకుంటూ పోతే ఒక్క మాటతోనే ప్రసంగం అయిపోతుంది. కాకపోతే మీకు రెఫరెన్స్ చూపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. 6 విషయాలు చెప్పాలి అని నా ఆశ. హల్లెలూయా. మనకి అవసరమైనవి దేవుడు ఇస్తాడు. దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. మీరు కావాలంటే బైబిల్ గ్రంథంలో చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి తల్లి. ఫిలిప్పీ పత్రిక 1, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1 తీయండి, చదువుతండి. కాగా దేవుడు చూడండి, తనకున్నట్టి ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసుకున్నట్టి మహిమలో మనకున్నట్టి ప్రతి అవసరము తీర్చబడతాక. ఎన్ని అవసరాలు చెప్తున్నాడు ఇక్కడ? ఎన్ని అవసరాలు చెప్తున్నాడు ఇక్కడ? చెప్పాలి. ఎన్ని అవసరాలు చెప్తున్నాడు ఇక్కడ? ప్రతిదీ. నీ ఇంట్లో గుండు సూది కూడా అవసరమే నీకు. మీరు కొన్ని సందర్భాల్లో పెట్టుకునే కాటన్ అంటే పిన్నిస్తో సహా ప్రతిదీ దేవుడు మనకి ఇస్తాను అంటున్నాడు. ఇంకొక మాట కూడా అక్కడ ఎఫెసీ 3:20-21 కూడా చదువుతాయి. 20-21 మనలో కార్య సాధకమైన ఆయనకున్న శక్తి చొప్పున మనము అడిగే వాటి కంటేను మనము ఊహించుకునే వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు అత్యధికముగా చేయగలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. సంఘములో తరతరాలు మీరు క్షేమంగా ఉండేటట్టుగా, తరతరాలు కొదువలేనట్టుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. చూడండి, మనిషికి ఏం అవసరము? మనిషికి ఏం అవసరం చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి ఏం అవసరము? ఆరోగ్యం అవసరమే, అవునా కదండి? ఆరోగ్యం అవసరమే. నెక్స్ట్ మనిషికి ఏం అవసరము? డబ్బు అవసరమే. అవసరమా కదా? చెప్పాలి. మీరు నా సైజు చెప్పాలి గట్టిగా. డబ్బు అవసరమే. మనుషుడికి ఆహారము అవసరమే. మనుషుడికి తాగటానికి నీరు అవసరమేనా కాదా? మనిషి ఉండటానికి ఇల్లు అవసరమేనా కాదా? మనిషి బయటికి వెళ్ళడానికి బండి అవసరమే కాదు? లేకపోతే మనిషికి ఇంకా దూరం పోవాలంటే కారు కూడా అవసరమే కాదు? హల్లెలూయా. అయితే దేవుడు తన ఉన్న ఐశ్వర్యము ఎంతైతే ఉన్నదో, తన దగ్గర ఉన్న ధననిధి ఎంతైతే ఉన్నదో, ఆ ధననిధిని అంతటిని కూడా ఆయనని అడిగినట్టు వారికి ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రతి అవసరతను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడంట. చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ప్రతి అవసరత, మనకి ఏ అవసరత ఉన్నదో, మనకి ఏ అక్కరైతే ఉన్నదో, ఆ అవసరతను మొత్తాన్ని తీర్చేదాని కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. అలాగే మన ఆత్మీయ జీవితానికి
అది శరీర సంబంధమైన విషయానికి కావలసిన అవసరమే ప్రతిదీ. నీరు దాక్కపోయినా, అన్నం తినకపోయినా, డబ్బు లేకపోయినా, ఇల్లు లేకపోయినా అన్ని విషయాల్లో మనకి ఇబ్బంది. కానీ అవన్నీ దేవుడికి తెలుసు. అవన్నీ దేవుడు అడుగు వాటి కంటే ఏమంటున్నాడు? 20-21 వచనంలో, ఎఫెసీ 3:20లో ఏమన్నాడు? అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన ఆయన. శక్తి లేని వాడా? నో. ఆయన శక్తి కలిగిన వాడు. దేనికి శక్తి కలిగిన వాడు? నీకు ఏమైనా ఇవ్వడానికి శక్తి కలిగిన వాడు. ఏమి ఇవ్వడానికి శక్తి కలిగిన వాడు? ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వడానికి, త్రాగడానికి నీరు లేకపోతే నీరు ఇవ్వడానికి, ఆకలి అయినప్పుడు నాకు మాంసం కావాలంటే ఆకాశం నుంచి మాంసమును పడి ఇవ్వగలిగిన శక్తి మన దేవునిలో ఉన్నది. మన దేవునిలో శక్తి ఉన్నది. ఆ శక్తి ఆయన నామమును ఎవరించే దాని కొరకు, ఆయన మహిమపరచబడే దాని కొరకు ఈ కార్యము మనకు అవసరమని ప్రతి అవసరత తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. హల్లెలూయా. ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజు నా అవసరాన్ని తీర్చడానికి కూడా, నీ అవసరానికి తీర్చడానికి కూడా నీకు ఏది కొదువో, దేనితో సఫర్ అవుతున్నావో, దేనితో బాధపడుతున్నావో, దేన్ని కావాలని ఆశ కలిగి ఉన్నావో దాన్ని చేయటానికి మన దేవుడు సమీపంగా మన దగ్గర ఉన్నాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి ఎందుకు వస్తున్నావయ్యా అంటే ఆయన నీకు సమీపంగా ఉండటానికి వస్తున్నావు. ప్రతి ఆదివారం నువ్వు ఎందుకు వస్తున్నావయ్యా అంటే నీ కుటుంబాన్ని బాగుపరుచుకోవడానికి వస్తున్నావు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీకున్న ప్రతి అవసరత తీర్చబడు. అది నాకు తెలుసు. మీకు ఏది అవసరమో, ఏది అవసరం లేదో అది నాకు తెలుసు. ప్రత్యేకంగా దానికోసం నువ్వు కొట్లాడాల్సిన అవసరమో లేదు అంటున్నాడు. అయితే మన ఆత్మ సంబంధానికి కలిగినటువంటి విషయాలు ఒక 6 సందర్భాలు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది మనకు కావాల్సింది అని అంటే, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 59వ వచనం, నిర్గమకాండం 16వ అధ్యాయం కూడా ఒకటి తీయండి. త్వరగా నేను ముందుకు వెళ్తాను. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 59వ వచనం, 59వ వచనం. ఆయన తన దాసుడునైనా మళ్ళీ చదువురా, ఎనికిరా మళ్ళీ. ఆయన తన దాసుడునైనా నా కార్యములను, ఇశ్రాయేలీయులైనండి తన జనుల కార్యములను, చూడండి, అవసరము చొప్పున ఎల్లప్పుడూ ఆయనే నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపాలు చేసినంటే ఈ మాటలు నేను గ్రహింపగలను. హల్లెలూయా. అంటే విన్నపాలు అంటే ప్రార్థన అని అర్థం. దాని భావం విన్నపాలు అంటే విన్నపం చేయటం అంటే ప్రార్థన. నువ్వు దేవుని సన్నిధానం ఇప్పుడు దాకా ఏం చేసావు? విన్నపాలు చేసావు. నీకున్న అక్కరణ గురించి దేవుడికి చెప్పావు. నువ్వు ప్రతిరోజు కాన్ఫరెన్స్ లో ఏ విన్నపాలు చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. ఏమని చేస్తున్నావు? ప్రతి అవసరత వాళ్ళని తీర్చయ్యా, ప్రతి అక్కర వాళ్ళని తీర్చయ్యా, ప్రతి ఇరుకు నుంచి వాళ్ళని తొలగించయ్యా, ప్రతి కష్టం నుంచి వాళ్ళని కాపాడయ్యా అని ప్రతిరోజు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు. అలాగే ఇక్కడ కూడా భక్తుడు తన విన్నపాలను దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నాడు. తనకున్న విన్నపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఈ నిర్గమకాండం కూడా ఒకసారి చదవండి. 9 నుంచి 12 వచనాలు చదవండి. నిర్గమకాండం 16:9, 16 నుంచి 16వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. అంతట మోషే అహరోనుతో ఏందట? దేవుని యొక్క సన్నిధికి మీరు సమీపించుడి, ఆయన నీ
యొక్క సంజ్ఞలు అంటే నువ్వు చేస్తున్న విన్నపములను ఆయన విన్నాడు అని ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో చెప్పమని చెప్పాను. చూడండి ఏమని చెప్తున్నాడు? ఆయన నువ్వు చేస్తున్న సనుగులు, ఆయన నువ్వు చేస్తున్న విన్నపాలు, మీరు చేస్తున్న విన్నపాలు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు సొనుగుకుంటున్న సొనుగు దేవుడు విన్నాడని ఇశ్రాయేలీయులుగా పిలువబడిన సర్వ సమాజం నీ కళ్ళ ఎదురు అగపడుతుంది. ఓ అహరోను, నీవు వెళ్ళి వాళ్ళకి చెప్పమంటున్నాడు మోషే ఎందుకు చెప్పట్లేదయ్యా అంటే మోషే నత్తివాడు, సరిగా పట్లరిగా మాట్లాడలేనటి వాడు. అయితే అహరోనుకి చెబితే అహరోను వెళ్ళి ఆ సర్వ సమాజానికి చెప్పగలిగే శక్తిని అహరోనుకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే మాటని ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్న మాటని ఇంగ్లీషులోకి ట్రాన్స్లేషన్ చేయటం, ఇంగ్లీషులో మాట్లాడుతున్న మాట తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినట్లుగా ఈయన తన నత్తి మాటలతో అహరోనుకి ఎప్పుడైతే చెప్పాడో అది సమాజానికి నువ్వు చెప్పు. ఇదిగో అహరోను, ఇశ్రాయేలు కొనుక్కుతున్నాయి విషయాన్నే కావచ్చు, వాళ్ళు చేస్తున్న విన్నపాలే కావచ్చు, దేవుని సన్నిధికి చేరింది, దేవుడు వారికి సహాయం చేస్తానన్న మాట నాకు చెప్పాడు, ఈ మాట వాళ్ళకి చెప్పు. హల్లెలూయా. ప్రార్థన, హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడైతే చేశారో ఆ ప్రార్థనకి విన్నపాలను గురించి తెలియపరుస్తున్నాడు. జాన్ హైడ్ అని ఒక ఆయన అమెరికా నుంచి మన యొక్క ఒక దేశానికి వచ్చాడు. వస్తే జాన్ హైడ్ అనబడినట్టి ఒక గొప్ప వ్యక్తి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చి ఆయనట దేవుని కొరకు ప్రార్థన చేసేవాడంట. ఎలాగ ప్రార్థన చేసేవాడో తెలుసా? దయచేసి మీరు వినాలి. మనమైతే ఎంతసేపు చేస్తాం ప్రార్థన రోజులో? చెప్పండి, రోజు ఎంతసేపు చేస్తాం మనం? ఒక అరగంట, లేదా ఒక గంట, లేదా ఒక 2 గంటలు, లేదా ఒక 3 గంటలు, అవునా కదా? అంతకంటే పెంచి ఏమైనా చేయగలుగుతామా? చేయలేము. అయితే ఈ జాన్ హైడ్ అనబడినట్టు ఆయన ప్రార్థనలోకి వెళితే 36 గంటలు ప్రార్థనలో కూర్చునేవాడట. ఏమండి, 36 గంటలు ప్రార్థన చేసేవాడట. 36 గంటలు. ఎవరు పిలిచినా పలకడట, ఎవరు మాట్లాడాట. ఇందులో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆయనకి కూడా నత్తే, రెండవది ఆయనకి చెవుడు కూడా. ఈ జాన్ హైడ్ అనబడిన వ్యక్తికి 36 గంటలు ప్రార్థనలో గడిపేవాడట. 36 గంటలు ప్రార్థనలో గడిపి ఏడుస్తూ ఆయన ప్రార్థన చేస్తుంటేనంట ఒక రోజున అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన ఎడమ వైపు ఉన్నట్టు గుండె కుడివైపు జారిపోయిందంట. అంటే గుండె ఎడమవైపు నుంచి కుడివైపుకి జారిపోయే అంతగా ఏడ్చాడట ఆయన ప్రార్థనలో. ఎంతగా ఏడ్చాడు చూడండి. ఏడిస్తే కొన్ని రోజుల తర్వాత ఆయనకి అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి చూపిస్తే, అయ్యా జాన్ హైడు, నువ్వు ఏడ్చి చేసినట్టు ప్రార్థన వల్ల నీ గుండె జారింది, కాబట్టి నువ్వు చేసుకుంటే అంత టైం నువ్వు చేసుకోవద్దయ్యా అని చెప్పారట. ఆయనకు ఉన్నంత ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఆయనకు ఉన్నంత బాధను బట్టి కొంచెంగా ప్రార్థన చేస్తూ ఆయన సమయం వచ్చింది, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బట్ ఆయన చేసిన ప్రతిరోజు 336 గంటలు చేసినట్టు ప్రార్థన, ప్రతిరోజు చేస్తున్నట్టు 36 గంటల ప్రార్థన మన భారతదేశంలో భక్త్ సింగర్ లేచారంట. చెప్పండి. ఎప్పుడో స్థాపించబడిన భక్త్ సింగర్ ఈరోజు ప్రపంచం అంతా కూడా భక్త్ సింగర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎంత గొప్ప ప్రార్థన ఆయన చేసాడో తెలుసా? అద్భుతమైన ప్రార్థన జరిగింది.
ఇక్కడ ఈ ఇశ్రాయేలు కూడా వారి యొక్క విన్నపాలను ప్రభువు చెప్తూ ఉన్నారు. మన ఆత్మకు కావాల్సినది కూడా ఏమిటంటే ప్రార్థన. మన ఆత్మకు కావాల్సింది ఏమిటి? 10, 11, 12 వచ్చిన కూడా చదువు ఒకసారి ఇదే మాట. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల సనుగులు నేను వింటిని, నీవు సాయంకాలమున మీరు కలిగిన మాంసమును తృప్తిగా మీరు తిందురు, ఉదయము ఆహారము చేత మీరు తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడునైన యెహోవానని నేనేనని మీరందరూ తెలుసుకునేటట్టుగా చేయబోతున్నాను. చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో ఉండవలసింది ఏమిటయ్యా అంటే ప్రార్థన అనేది మన జీవితంలో ఉండాలి. చూడండి, జాన్ హైడ్ గారు చేసినటువంటి ప్రార్థన హెబ్రోను యొక్క సంఘాన్ని స్థాపించే దాని కొరకు ఒక గొప్ప ప్రార్థన పరుడుగా మార్చబడ్డాడు. ఈరోజు నీ కుటుంబాన్ని కాపాడుకునే దాని కొరకు నువ్వెందుకు ప్రార్థన పరురాలుగా మారకూడదు? ఈరోజు నీ భర్తను కాపాడుకునే దాని కొరకు, నీ భార్యను కాపాడుకునే దాని కొరకు, నీ పిల్లలను కాపాడుకునే దాని కొరకు, నీ సంసారాన్ని కాపాడుకునే దాని కొరకు, నీ తరాన్ని కాపాడుకునే దాని కొరకు నువ్వెందుకు ప్రార్థించకూడదు? నువ్వు ప్రార్థించవలసిన అవసరం నీకు ఉందని ఈ మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట నేను ఎవరిస్తే టైం లేదు. రెండవది వచ్చేసి చదువుకుందాం. రెండవది లూకాసు సువార్త 10వ అధ్యాయం 41వ వచనాన్ని ఒకసారి మనం చదివితే రెండవ విషయాన్ని మీకు తెలియపరుస్తాను. అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైనటువంటి పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ నీకు అవసరమైనది అది ఒక్కటే. అదేమిటో నేను చెప్తానమ్మా అన్నాడు. ఏమిటయ్యా అవసరమైనది? నీకు అవసరమైనది దేవుని యొక్క వాక్యము. నీకు అవసరమైనది దేవుని యొక్క వాక్యము. వాక్యము నీ గుండెల్లో ఉంటే నువ్వు సరిదిద్దబడతావు. వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వు స్థిరపరచబడతావు. వాక్యము నీ మనసులో ఉంటే కృంగే విషయాలు ఏవి కూడా నిన్ను ఆపజాలవు. హల్లెలూయా. ప్రార్థనలు చేసిన తర్వాత రెండోది వాక్యము నీ మనసులో ఉన్నప్పుడు వాక్యము ద్వారాగా స్థిరపడబడినటువంటి భక్తులు ఎంతో మంది భూమి మీద మనకి కనబడుతూ ఉన్నారు. అందుకే యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనం అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడయ్యి ఉన్నాడు. ఈ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చాడు. మీరు బలంగా ఉండండి, మీరు స్థిరంగా ఉండండి, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని, మిమ్మల్ని నేను దీవించడానికి ఉన్నాను అని వాక్యము ద్వారాగా పురికొల్పించబడుతున్నాము మనం అందరం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన ద్వారాగా, రెండవది మనము వాక్యము ద్వారాగా కూడా ఏమవుతున్నాము? పురికొల్పించబడుతున్నాము. హల్లెలూయా. ఈ రోజు దేని బట్టి నువ్వు మారావా అయ్యా అంటే నేను దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి మారినానని చెప్పినట్టు వాళ్ళు కోకల వల్లే మనకి కనపడుతున్నారు మన దేశం మీద. వాక్యము ద్వారాగా, ఈ వాక్యము ద్వారాగా నేను పట్టబడ్డాను, ఈ వాక్యము ద్వారాగా నేను అణిచివేయబడ్డాను, ఈ వాక్యము నాతో మాట్లాడింది అని తెలియవచ్చాను. అందుకే ఆ వాక్యానికి లోబడినటువంటి వాళ్ళు చాలా మంది జీవితాలు మార్చబడ్డాయి, చాలా మంది బ్రతుకులు మార్చబడ్డాయి. నేనే సత్యమును, నేనే జీవమును. అక్కడ ఉన్న చూడండి, నేనే సత్యమును, నేనే జీవమును, నేను ద్వారా, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి వెళ్ళడని ఆ వాక్యము దగ్గర దేవుడు మనల్ని తెలియపరుస్తున్నాడు. ఆ వాక్యమే నీ బ్రతుకులు మారుస్తూ ఉంది. ఆ వాక్యమే నీ స్థితిగతులు మారుస్తుంది. ఆ వాక్యమే నిన్ను పురుగొల్పిస్తుంది. ఆ వాక్యమే నిన్ను వెన్ను తడుతుంది. ఆ వాక్యమే నీ భుజమును తడుతుంది. ఆ వాక్యమే నిన్ను వెలుగులోకి ప్రకాశమానంగా నడిపించగలిగిన శక్తిని ఇస్తూ ఉన్నది దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి వాక్యము నీ హృదయంలో, నీ మనస్సులో ఉండాలని కోరుకుంటున్నాడు. నోహావు జీవితంలో నోహావు 360 సంవత్సరాలు బ్రతికినప్పుడు
60 సంవత్సరాలేమో కానీ 300 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని, దేవుని వాక్యాన్ని నెత్తి మీద పెట్టుకొని, దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని ఆయన నడవడం ప్రారంభించాడట. కాబట్టి నోహు కుటుంబం కట్టబడినది, కాబట్టి నోహు కుటుంబం దీవించబడినది, కాబట్టి నోహు కుటుంబం ఆశీర్వదించబడినది. అన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినప్పటికీ దేవుని వాక్యము చేత ఎప్పుడైతే నోహు కట్టుకోగలిగాడో తన కుటుంబం అంతా కూడా పడవలో కాపాడబడ్డాడు. ఈరోజు నీతిమంతుల లిస్టులో అతను మనకి కనబడుతూ ఉన్నాడు. రెండవది, నీ జీవితంలో ఏముండాలి అని చెప్తున్నాడంటే నీ జీవితంలో వాక్యము ఉండాలి అని ప్రభువాడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. మూడవది, నేను ముందుకు వెళ్తున్నాను. లూకాసు సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. మూడవది, నీకు ఏముండాలి? మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు ఓర్పు చేత, మీ ఓర్పు చేత మీ ప్రాణములను తగ్గించుకుంటారు. దేనికి తగ్గించుకుంటారట? ఓర్పు చేత తగ్గించుకుంటారట. ఇప్పుడు ఇంట్లో సపోజ్ గొడవ అయిందనుకోండి, కొంచెం పెద్దవాళ్ళు అయితే ఏమన్నారు, రే అరపక్కన మూసుకుని గమ్మునుండని అటు చెప్పేవాళ్ళు అటు చెప్పి, ఇటు చెప్పేవాళ్ళు ఇటు చెప్పేసి దాన్ని ఏం చేస్తారు? సరి చేయబడతారు. మరి ఇంకా కొంతమంది ఉన్నారు, ఓర్పు లేని వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఎలాగ ఉంటారంటే మండుతూ ఆరిపోత గుట్టిగా ఎలుగుతున్న దాంట్లో కాస్త పెట్రోల్ పోస్తే ఏమైతుంది? ఫైర్ అవుతుంది. ఇంకా పైకి లేసింది అది. అది కొంతమంది అంటారు, అది పోయిందని మేళకుండా ఉంచుకుంది ఈ పిల్ల, ఓరపక్క కొన్ని లేపి పెట్టి వాడిని పంపిస్తా ఉంటుంది ఓరక అనేవాళ్ళు కూడా లేకుండా పోలేదు. అవునా కదా? అయితే స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, సంఘ కాపరైనా ఎవరైనా సరే, భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ఓర్పు గాని కలిగి ఉంటే ఆ ఓర్పుకు ఉన్నంటి ఆ లక్షణాలను నేను కానీ అప్లై చేసుకోగలిగితే నీ జీవితంలో ఏమన్నాడు అక్కడ? ఓర్పు నీ ప్రాణములను దక్కించుకోగలుగుతామట. హల్లెలూయా. ఈరోజు కొంతమంది ఓర్పు లేక తన్నులు తినే భార్యలు ఉన్నారు, ఓర్పు లేక తిట్టులు తినే భర్తలు ఉన్నారు, ఓర్పు లేక తన్నిసుకునే పిల్లలు ఉన్నారు, ఓర్పు లేక అత్త కోడల మధ్యలో విభజించే విషయాలు ఉన్నాయి, వచ్చేవి కూడా చాలా మంది ఉన్నాయి. అందుకే ఓర్చుకుంటే చాలా అద్భుతము జరుగుతుంది. అంతే. ఇంతకుముందు నేను చెప్పాను మీకు ఏంటంటే ఓర్పు అంట ఏం చేసింది? గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుందట. అంతేకాదు, ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడ్ అవుతుందట. ఏమైనా? హల్లెలూయా. ఓర్చుకుంటే కూడా ఏమవుతుందట? కోడిగుడ్డు సట్టెడ్ అయిందట. కోడిగుడ్డు సట్టెడ్ అయితే కాదు. హల్లెలూయా. ఒక కోడిగుడ్డు ఇంట్లో ఉన్న 5 మంది తినాలనుకుంటే ఎంతమందికి అది వచ్చింది చెప్పండి? ఒక కోడిగుడ్డుని ఇంట్లో 5 మంది ఉన్నారు, భార్య భర్త 2 పిల్లలు ఉన్నారు, 5గురు తినాలి. ఎంత వచ్చింది వాళ్ళకి? పీస్ వచ్చింది. తృప్తి ఉంటుంది అందులో? తృప్తి ఉంటుందా? తృప్తి ఉండదు. కానీ కేజీ చికెన్ ఎంతమంది తినొచ్చు? కేజీ చికెన్ కనీసం బాగా తినగలిగినట్టు వాళ్ళు అయితే 5గురు తినొచ్చు కదా. ఒక కేజీ చికెన్ 5గురు తినొచ్చు. మనిషికి 1/2 కిలో వేసుకున్నా కొంచెం తగ్గినా కూడా 5 మంది తినొచ్చు. అవునా కదా? ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడ్ అవుతారు. అదే కోడిగుడ్డును తీసుకుని వెళ్ళి కోడి దగ్గర పొదగేస్తే పిల్ల అవుతుంది. నెల అయ్యాలకి ఎంత అవుతుంది? 1/2 కేజీ. 2 నెలలు దాడితే ఇంకొక 1/2 కేజీ. 3 నెలలు దాడితే 4 నెలలు దాడితే సుమారుగా 6 నెలలు దాటింది అనుకో అదే కోడి పిల్ల. ఎన్ని కిలోలు అయింది? ఒక 3 కేజీలు కోడి అయింది. దాన్ని కోసుకొని తింటే ఇంచుమించు 3 కేజీల కోడిని నాకు తెలిసి 15 మంది తినొచ్చు. 15 మంది సర్దుకుంటే ఇంకొక 2 మంది కూడా ఎక్స్ట్రా తినొచ్చు. అవునా కదా? ఓర్పు లేకపోతే దాన్ని కానీ మనం చేసుకున్నాం అనుకో ఎవరికి చాలదు. అవునా కదా? ఈరోజు ఓర్పు లేక ఈపులు పగల కొట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఏమండి? ఓర్పు లేక ఈపులు పగల కొట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
ఒకరి మీద ఒకరు ఎసల పడేవాళ్ళు ఎంతమంది లేరు. అయితే మనకి కావాల్సింది ఏంటి? నిజమైన ఓర్పు. హల్లెలూయా. ఈ ఓర్పు మనకు ఉన్నందువల్ల కాస్త మన యొక్క శరీరంలో 1 కేజీ కండేమని తగ్గిందా? నో, తగ్గదు. ఓర్చుకున్న వరకు ఒకవేళ నువ్వు నీకు వచ్చే మంచి బిరుదు ఏమిటో తెలుసా? ఆ బిడ్డ పాపం ఎన్ని అన్నవాడు, ఎన్ని మాట్లాడినా పాపం చూస్తూ ఉంటుంది, కానీ నోరెత్తి మాట్లాడతాము పాపం. మంచి నీకు సాక్ష్యం నీకు వస్తుంది. అది ఎవరిని బట్టి వచ్చింది నీకు సాక్ష్యం అంటే? అది ఒక పరలోకపు తండ్రిని బట్టి నీకు ఆ సాక్ష్యము వస్తుంది. హల్లెలూయా. లేకపోతే నీకు ఆ ఓర్పు కానీ లేకపోతే నీ కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలే. చూడండి, భర్త సపోజ్గా తాగొచ్చి కొంచెం తాగొచ్చాడు అనుకో, ఎప్పటి ఫోన్ కొట్టింది నాన్నకి, అమ్మకి ఫోన్ కొట్టుతారు కొంతమంది. కొట్టిదనా తాగొచ్చిండు ఇవాళ కూడా, నిన్నే కదా నువ్వు చెప్పింది, తాగొచ్చిండు. మళ్ళీ చెప్తుంది. వాడు చూస్తాడు. ఒకరోజు తాగొచ్చిందని ఎన్నిసార్లు చెప్పినా మా మామ తింటలేదు, ఒక తింటే కదా అని అనుకుని ఒడ్డున బాధినట్టు బాగుతాడు ఇంట్లో పడేసి కదా. మా మామ తిట్టాడు అనుకో 2-3 మాటలు తిడతాడు. లేకపోతే మా అత్త కొట్టింది అనుకో 1 దెబ్బ 2 దెబ్బలు కొడతారు. కానీ నా భార్యని ఇన్ని దెబ్బలు కొడతాను కదా, అన్ని దెబ్బలు నన్ను కొట్టరుగా. అవునా కదా? ఓర్పు లేని వారి యొక్క జీవితంలో పతన స్థితికి వస్తున్నారు. అందుకే ప్రసంగి ఏమన్నాడు? అదే మాట ఒకసారి చదువు తల్లి. ప్రసంగి 10:4 చదువు. ప్రసంగి 10:4. ప్రసంగి 10:4. ఏలేవాడు నీ మీద కోపపడిన వేళలా నీ ఉద్యోగములో నుండి నువ్వు తొలగిపోకము. చూడండి, ఓర్పును ఓర్చుకుంటే వచ్చే ప్రమాదాలన్నిటిని కూడా ఆపేయగలదు. హల్లెలూయా. నీ భర్త నీ మీద ఏర్పాటు చేసాడు అనుకో, కోపడ్డాడు అనుకో, ఏమైంది? మౌనం ఉండు. లేకపోతే నీ భార్య కోపడింది అనుకో, ఆ సందర్భంలో మౌనంగా ఉండు. ఏమైంది? నీ ఆఫీసులో నీ మీద పైన ఉన్నటువంటి అధికారి పెద్దగా అరిచాడు అనుకో, మౌనంగా ఉండ కొద్దిసేపు. నువ్వు పోయి ఎక్కడైతే పని చేస్తున్నావు, అమ్మా ఏంది చేయటం ఇటు చేస్తే పనికి నాకైతే వద్దు అని అన్నదనుకో, కొద్ది ఓర్చుకో, ఇంకొకసారి జాగ్రత్త పడు. ఈ ఓర్పు నీకు మంచి పేరు తీసుకొచ్చి పెడతాడట. హల్లెలూయా. నీ జీవన పదిని ఆపకుండా మంచి పేరు తెచ్చిపెట్టిందంట. నీ భర్త కాడ ఒక మంచి పేరు తెచ్చిందంట. నీ భార్య కాడ మంచి పేరు తెచ్చిందంట. నీ పిల్లల కాడ మంచి తండ్రిగా, మంచి తల్లిగా తీసుకొచ్చిందంట. నీ అత్త కాడ మంచి కోడలుగా తీసుకొచ్చిందంట. నీ మామ కాడతో మంచి కోడలుగా చెడగలుగుతాడట. నీ మరిది దగ్గర మంచి వదినగా, నీ ఆడపడుచు దగ్గర మంచి వదినగా నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడట. దేన్ని బట్టి తెలుసా? నీకున్న ఓర్పును బట్టి. నీ మీద పైన పెత్తనం చేయడానికి వచ్చారనుకో, సపోజ్కి నీ ఆడబిడ్డ పెత్తనం చేయడానికి వచ్చినారు. ఎన్ని రోజులు చేసింది పెత్తనం? 2 రోజులు 3 రోజులు చేసింది కదా. తర్వాత రేపు ఆ ఇంటికి మందిగా ఆడబిడ్డ చేయదా? చేయదా? ఏమి ఎత్తుతావో చెప్పండి, ఏమి ఎత్తుతావో? హల్లెలూయా. మంచిని తితే మంచి పోతాము, చెడ్డనిస్తే చెడ్డనే వస్తాం, విషాన్ని విత్తితే విషాన్నే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు బరబ్బను చూసి అన్నాడు, బరబ్బా, అవసరమైతే నీ కోసం సావులైన సస్తాను కానీ నీతో నేను చేయగలను. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. కొంతమంది కత్తి కంటే ఇంకా షార్ప్ అయినవి ఉంటాయి మాటలు. తిన్న అన్నం కూడా బయటకు వస్తాడు. ఎందుకు తిన్నాను రా ఇంటికాడ, ఎందుకు పోయాను రా వాళ్ళ దగ్గరికి అని. అలాంటి కత్తి కంటే పొదునైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు మన గుండెల్లో గుచ్చి కత్తితో సీలిస్తే ఎంత పెయిన్, ఎంత బాధ ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ కొంతమంది జీవితంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఓర్పు నీ జీవితంలో ఉండాలి. ఒక క్రైస్తవురాలుగా ఓర్పు కలిగిన బ్రతుకు, నీ జీవితం, మన జీవితం
కలిగి ఉన్నప్పుడు ఎన్నో వస్తున్నట్టు ప్రమాదాలు అంటామన్నమాట తప్పించుకోగలుగుతామంట. హల్లెలూయా. లేకపోతే ప్రమాదం తప్పించుకోలేము. కొంతమంది అంటారు, అమ్మాయి వాడు ఒక మాట అన్నాడు అనుకో, నువ్వు తగ్గుంటే ఏమైంది నీకు, ఒళ్ళేమో సిలువలు పడ్డాయా అని అంటారు. పెద్దోళ్ళు అంటారా అనరా? ఎందుకంటారు ఆ మాట? స్వతంత్రంతో అంటారు. ఎందుకంటారు ఆ మాట? వాడు అనడమ్మా, నువ్వన్నా ఎంతమంది వాడు నిన్న అలాగ అన్నానమ్మా అని అంటారు. హల్లెలూయా. అప్పుడు ఈ మనిషికి అది అర్థం కాదు. నాకు చెప్పానని ఆయనకి చెప్పుకోపో అని ఆమెను కూడా ఎదిరేస్తుంది. ఆమె వల్ల సిక్కులు పోయిన దీని కాడికనమాట కదా. అయితే ఓర్పుతనము మనమని అంధకారానికి తీసుకొని పోదట. ఓర్పు లేకపోతే మన జీవితం పతనానికి తీసుకొని వెళ్తాం. నేను మన 3 రోజుల క్రితం న్యూస్ చూసిన 5 కూతురునంట. ఆయనకి దాదాపు 20 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశాడంట. 3వ అల్లుడికి 20 సంవత్సరాలు సర్పంచ్గా చేసి దూరం ఇచ్చుకుంటే నా కూతురు దూరం అయిపోతారని పక్కన ఊరిలో ఇచ్చుకున్నాడంట. ముగ్గురు కూతురునేమో ముండూరులో ఇచ్చుకున్నాడంట. 2 కూతురు పక్కనే ఊరిలో ఇచ్చుకున్నాడంట. దూరం అయితే నా బిడ్డలు నేను చూడలేను అని. అయితే వాళ్ళలో 3వ అల్లుడు కాస్త తెలివికరంగా ఉంటాడంట. ఆ తెలివి కలిగిన అల్లుడిని సర్పంచ్కి చేపించి అల్లుడిని గెలిపించిందంట మామ. గెలిపిస్తే ఆ అల్లుడు కొన్ని రోజులు బాగానే ఉన్నాడంట. కొన్ని రోజుల తర్వాత లంచానికి పాల్పడి వాళ్ళ మామ పేరు బాగొట్టాడంట, ఊరి పేరు బాగొట్టాడంట, మండలం పేరు అంతా కూడా బాగొట్టాడంట. అందుకని ప్రజలందరూ కలిసి రచ్చబండకాడికి పిలిచి, ఈసారి సర్పంచ్కి నువ్వైతేనే ఓట్లేసి గెలిపించుకోగలుగుతావు, లేకపోతే ఏరే వాళ్ళకి వద్దని చెప్పగానే వాళ్ళ మామ 4 సేవట్లు పెట్టేసి అల్లుడిని సర్పంచ్గా ఆయనే ఎన్నుకోవడానికి సిద్ధపడినట్ట. ఆయన్ని ఒప్పుకున్నారంట సర్పంచ్ని చేయాలని ఊరు మొత్తం. సరేనని చెప్పేసి ఆయన ఉదయాన్నే లేచి ఎద్దులు తీసుకుని పొలానికి వెళ్తే తన కొడుకు, తన అల్లుడు, తన కూతురు, ఆ ముగ్గురు వాళ్ళకి పుట్టినట్టు పిల్లలు, ఆ కుటుంబం దాదాపు 2 భార్య భర్తలు, ఆ కుటుంబంలో 2 కూతురులంట, 2 కొడుకులంట, వాళ్ళు 4, వీళ్ళిద్దరు మొత్తం 6 మంది పొలంలో ఉన్నట్టు వాళ్ళ నాన్నని కొడవలతో నరికి చంపారంట. నరికి చంపారంట. దేనికోసం? పదవి కోసం. మా నాన్న నన్ను గుండెల మీద పెట్టుకొని మోసాడే అనే కృతజ్ఞత కూతురికి లేదు. మా మామ కొన్ని రోజులు ఇలాగ నన్ను నిలబెట్టి నా పరిస్థితి ఇలాగ ఉన్నది కాబట్టి కదా మా మామ నిలబడ్డదాన్ని విశ్వాసం లేని కుక్కవాడు, వాడికి అది లేదు. మా తాతను చంపితే ఎలాగాని పుట్టినట్టు మనవరాళ్ళకి కానీ మనవాళ్ళకి కానీ లేదు. 6 కలిసి ఆటాడి ఆయన్ని చంపారట. ఆయనకి బిరుగా 60-65 సంవత్సరాలు ఏమంటుంది వయసు. చూడండి, ఓర్చుకోలేదు తను, ఓర్పు లేదు తను, మా నానే కదా అనుకోలేదు తను. ఆ కుటుంబానికి పెద్ద వేదన కలిగజేశారు. ఓర్పు లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వే పతనం చేసుకుంటావు బిడ్డ. ఒక క్రైస్తవురాలుగా నీ కుటుంబానికి ఓర్పు కావాలి, ఒక భర్తగా నీకు ఓర్పు కావాలి, ఒక భార్యగా నీకు ఓర్పు కావాలి. మీరిద్దరు ఓర్పుగా ఉంటేనే కదా మీ సహనాన్ని చూసి మీ పిల్లలు కూడా అదే నేర్చుకునేది. ఓర్పు లేని జీవితం అంధకారానికి తీసుకుని వెళ్తుంది. ఓర్పు ఉంటే ఎంతటి సమస్యనైనా సరే ఏం చేసింది? సాల్వ్ చేయగలదు. హల్లెలూయా. సాల్వ్ చేయగలదు. హల్లెలూయా. కొట్టాడని ఓరకొరకు పోను, తిట్టాడని ఓరకొరకు పోను, మాట్లాడాడని ఓరకొరకు పోను చేస్తే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కూడా అట్లా పడ్డారు. నువ్వు మేలకుండా వచ్చేసేయాలి, నేను చూసుకుంటావాడు సంగతి అనేవాడు కూడా లేకపోవాలి కదా. తల్లి ఏమనాలి? అప్పుడు ఫోన్ తీసుకొని కొన్ని మాటలు నచ్చ చెప్పి, అమ్మా మీ నాన్న అంతకంటే ఇంకా నన్ను ఏది ఇచ్చిందిలే, మీ నాన్న అంతకంటే నన్ను ఇంకా ఇబ్బంది పెట్టిందిలే అమ్మా, దీనికి ఇబ్బంది పడితే అట్ట సర్దుకోవాలమ్మా, అట్టంటే అంటమ్మా, ఎట్టంటే అంటమ్మా అని చెప్పేసి బిడ్డకు మమకారంతో చెప్పుకునే తల్లులు సంఘాలలో, దేశాల్లో లేవాలి. ఏమైనా హల్లెలూయా. అప్పుడు ఆమెలో ఉన్నట్టు ఫైర్ ఏమైందండి, కూతురులో ఉన్నట్టు ఫైర్ ఏమైంది, తల్లి చెప్పేళ్ళకి ఏమైపోయింది, తగ్గిపోతుంది. ఓహో మా నాన్న ఒకప్పుడు విద్య కావాలి, సరే సర్దుకొని పోవాలంటే ఉండలే, కోర్చుకొని పోవాలంటే కావాలి అని తెలుసుకుంటాం.
కానీ తల్లికాడ అది లేకపోతే మీకు తెలుసు కసాయిది 3 పిల్లలన్నా 2 పిల్లలన్నా పెరుగులను తింటూ ఇసం పెట్టి చెప్పింది తెలుసు కదా. అట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మనకి ఓర్పు అవసరము. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 10:4 ఏమన్నాడు? నీ పైన ఏలుబడి వాడు. పైన ఎవరెవరు వెళ్తారు? ఒక మాట, నీ కుటుంబంలో నీ భర్త వెళ్తాడు, నీ కుటుంబంలో నీ భార్య వెళ్తుంది, నీ ఆఫీసులో పైన వాళ్ళు వెళ్తారు, నీ కింద నుండి వాళ్ళతో నువ్వు వెళ్తావు. హల్లెలూయా. స్కూల్ పిల్లల మీద టీచర్ కూడా వెళ్తాడు. కానీ అన్నిటిని సరిదిద్దబడతాయి. ఓర్చుకోలేకపోతే నీ జీవితం పతనం అవుతుందని ఈ మాటని తెలియపరుస్తున్నాడు. 4వది వచ్చేసి ఫిలిప్పు పత్రిక 4:16 ఫిలిప్ తొందరగా టైం అయిపోతుంది. ఫిలిప్పు 4:16 ఎలాగనగా దశలోనికులో కూడా మీరు మాటికి నా అవసరాలు తీర్చేదాని వరకు సహాయం చేసేది. 4వది మనకి ఉండవలసిన లక్షణం ఏమిటంటే అంటే పరిశుద్ధులు అవసరాలు తీర్చే వారిగా మనం ఉండాలి. అంటే పరిశుద్ధులు అంటే సేవకుల యొక్క అవసరతలు తీర్చే సంఘముగా, సేవకుల అవసరతలు తీర్చే వారిగా కూడా మనము ఉండాలి. ఏమైనా హల్లెలూయా. సేవకులు మరి ఎంతో మంది ఎన్నో దగ్గరికి ప్రయాణం అయిపోతూ ఉంటారు. ప్రయాణం అయిపోయి వాళ్ళ బాగుల గురించి వాళ్ళ గురించి చెప్పడానికి, దేవుని వాక్యాన్ని వారి జీవితంలో వెతకడానికి, వాళ్ళని సరైన మార్గంలో నడిపించడానికి, వాళ్ళకున్నటువంటి అలవాట్లలో నుంచి మార్పు చెందడానికి వరకు వాక్యం చెప్పడానికి అనేక మంది వెళ్తా ఉంటారు. వాళ్ళకి ఏం కృతజ్ఞత ఉండాలంటే అంత దూరం నుంచి ఇంత దూరం మా సేవకుడు మా కోసం వస్తున్నాడు కనుక మరి మా సేవకుడు తినడు, మా సేవకుడు తినలేదు, మా సేవకుడికి కనీసం ఛార్జీ ఉన్నదో లేకపోతే ఛార్జీ లేదో అని తెలుసుకొని పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చే వారిగా కూడా మనం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధుల యొక్క అవసరతలు తీర్చే వారిగా కూడా మనము ఉండాలి. కొంతమంది అసలు తినరా లేదని అడిగేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మన సంఘంలో అటువంటి విషయం లేదు. ఏమైనా హల్లెలూయా. కొన్ని సంఘాలలో ఒకప్పుడు ఈ సంఘానికి కూడా ఉంది. మేము దూరం నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అక్కడి నుంచి బాక్స్ తెచ్చుకొని ప్రార్థన అయిపోయినది ఇక్కడ తినిపోయిన రోజులు ఉన్నాయి. ఏమైనా హల్లెలూయా. మరి ప్రభు వాక్యం చేత పట్టబడ్డారు. ఈరోజు విడుదలలో మార్పు చెందబడింది. ఎవరు కూడా మీ దైవజనుడికి ఒట్టి కడుపుతో పంపిన రోజులు లేవు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే 4వది పరిశుద్ధుల అవసరతలు తీర్చే వారిగా ఉండాలి. రోమపత్రిక 12:13 వచ్చిన ఒకసారి చదువుతాలి. రోమ 12:13 రోమ 12 పరిశుద్ధుల యొక్క అవసరములలో మీరందరూ కూడా పాలు పొందుచు శ్రద్ధగా ఏమి చేయాలట అంటే అంటే చెప్పాలంటే ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటమ్మా? చెప్పడం మరి మీకు తెలిసిందే కదా. హల్లెలూయా. మీరు ఏం చేయాలంట? ఎలా ఇయ్యాలంట? శ్రద్ధగా పెట్టాలంట. హల్లెలూయా. శ్రద్ధ. కొంతమంది ఇంటికి పోతే అసలు ఆ ఫీలింగే ఉండదు. ఏం ఫీలింగ్? శ్రద్ధ అంటే నేను అనేది ఏంటంటే అందరు కాదు, కొంతమంది మొహమాటంగా తినేవాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టు. నాకైతే ఆ మొహమాటం లేదు, నిజం చెప్తాను. కొంతమంది మొహమాటంగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది సిగ్గుపడుతూ తినేవాళ్ళు ఉంటారు. చౌకుల్లో కూడా, సంఘ పెద్దల్లో కూడా. అయితే మీరు ఒక్క మినిట్ అతన్ని అబ్జర్వ్ చేయాలి. ఒక్క మినిట్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి శ్రద్ధగా దగ్గరుండి, ఏమైనా హల్లెలూయా, శ్రద్ధగా దగ్గరుండి, శ్రద్ధగా మీ పిల్లలకి శ్రద్ధగా పెట్టుకుంటారా లేదా?
అనుకోవడం లేదా? కొంచెం ఎప్పుడో కాసిన పాలు తాగండు కొనుక్కున్నాడమ్మ నా బిడ్డ అని హైదరాబాద్ వచ్చి కాళ్ళు చేతులు కొనుక్కున్నాయి. జోలిలో ఉన్న బిడ్డను తీసుకొని పక్కన వేసుకొని వాడికి సరిపోయినట్టు పాలు ఇచ్చారా లేదా? మీరు అందరు తల్లులు ఎక్కడ హల్లెలూయా ఇచ్చారా లేదా? ఎలా ఇచ్చారు వాడికి? ఎలా ఇచ్చారు చెప్పండి? చాలా శ్రద్ధగా ఇచ్చారు. ఇంకొక సందర్భంలో మీకు పాలు రాకపోయినా కూడా వాడిని తృప్తిపరిచేదానికి అనుకో మీరు ఒట్టిగా కూడా వాడి నోటిని పెట్టి వాడిని సేకరించేవాడు, జబ్బుకొనిచ్చేవాడు కదా. ఎందుకు? వాడి మీద నీకు శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. హల్లెలూయా. బిడ్డ మీద శ్రద్ధ. ఈ శ్రద్ధ వచ్చిన ఎవరి మీదైనా మీరు చూపించాలి. ఒక సేవకుడి మీదనే కాదు, ఒక సేవకురాలి మీదనే కాదు, ప్రతి ఒక్కరి మీద మీరు చూపించాలి. ఎవరన్నా వాళ్ళ సంఘానికి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చారనుకో, మీరేం చేయాలి? బైక్ లేసే టక్కన అలా వాటర్ తాగినా, మంచిగా తాగినా, నట్టి ఏమన్నా పెట్టిమంటారా అని ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. మీరు చూపించే శ్రద్ధకి నెక్స్ట్ టైం కూడా వాళ్ళు రావడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. కొంతమంది ఇంటికి పోతే అసలు ఆ మనిషికి ఇలువే ఉండదు. ఆ మనిషి దైవజనుడా అని విలువ ఉండదు, దైవ సేవకురాలా అనే విలువ ఉండదు. కానీ వాళ్ళకున్నట్టు మోటి పద్ధతిలో మోటి మాటలు మాట్లాడుతూ ఆ టయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటుంటాం. కానీ అదిగా మనం చేయాలి. శ్రద్ధ చూపించాలి. నీ మనస్సు ఏదైతే శ్రద్ధ చూపిస్తుందో దేవుడి యొక్క ఆ శ్రద్ధ కూడా నీ మీద కూడా చూపించడానికి ఇష్టపడతాడు. అందుకే కదా మరి సూర్యమిరాలు దైవజనులను చూసి తన ఇంటి మీద ఏం చేసింది? గనురాలు ఏం చేసింది? తన ఇంటి మీద మళ్ళీ ఒక గది కట్టి దైవజనుడికి కావలసినన్నిటిని ఏర్పాటు చేసి శ్రద్ధ చూపించింది అని రాయబడదు. శ్రద్ధ చూపించింది. ఒకటి మీ ఇంటికి ఎవరు వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా, అతను తినకపోయినా నువ్వు చూపించే శ్రద్ధ మాత్రం తగ్గకూడదు. ఏమైనా హల్లెలూయా. అదే నీకు ఆశీర్వాదపు పెట్టుబడి. ఏమైనా హల్లెలూయా. అదే నీకు ఆశీర్వాదపు పెట్టుబడి. అతను తినకపోని నీ ఇంటికి వచ్చినట్టు వాడికి గ్లాసుడు సన్నీళ్ళు ఇచ్చితే నీకు రావాల్సిన ప్రతిఫలం ఏమాత్రం పోదని దేవుడు చెప్పాడే. నువ్వు శ్రద్ధ చూపించి అంత భోజనం పెడితే పోతుంది ఆశీర్వాదము? నో, తీసుకెళ్ళి అది ఖచ్చితంగా నీకు దాచిపెట్టే ఉంటుంది. కాబట్టి నువ్వు నాలుగవది నువ్వు చేయవలసింది ఏమిటంటే పరిశుద్ధులకి సహకరించే వ్యక్తులుగా మీరు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మాటలోనైనా, ప్రవర్తనలోనైనా, క్రియలోనైనా, ఏ విషయంలోనైనా మీరు శ్రద్ధ. ఇప్పుడు మా ఆత్మీయులు మహేష్ అన్న గారు ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. సపోజ్గా ఈరోజు వెళ్ళిపోతాను అని చెప్తే నన్ను వీలున్నంత వరకు తీసుకొచ్చి వదిలిపెట్టు ట్రైన్ ఎక్కిందా ఉంటాడు, లేకపోతే ఆటోలో పంపిస్తారు. ట్రైన్ ఎక్కిన బిడ్డే బ్రదర్ ఎక్కారా? సీట్ దొరికిందా? సరే, ఓకే, జాగ్రత్త. ఉదయాన్నే నేను దిగుతా. నేను దిగపోతున్న ముందే వాళ్ళు ఫోన్ చేస్తారు, బ్రదర్ దిగారా? అదే ఇప్పుడే దిగబోతున్నా, జాగ్రత్త. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఫోన్ చేయాలి. కారణం ఏమిటి అంటే తన స్నేహితుడికి మధ్యలో ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది జరిగిందేమో అని తెలుసుకునే దాని కొరకు వెళ్ళి చేయమంటాడు. నేను కూడా అదే చేస్తాను. వాడు వచ్చినప్పుడు నేను కూడా అదే చేస్తాను. నేను అందుకే మీరు కొంతమందికి మీరు వెళ్ళినాక ఒకసారి ఫోన్ చేయడమ్మా నాకు అంటా. నేను ఎందుకు అంటానంటే నేను చూపించే శ్రద్ధ నేను చూపించాను. ఎవరి పట్లైనా సరే మనం శ్రద్ధ చూపించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇంకా చాలా మంది వివరించుకుంటూ పోతే సమయం లేదు. 5వది వచ్చేసి ఎఫెసీ 4:29 మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం కూడా తీయండి. వినేవారికి మేలు కలిగినట్లుగా అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన
అనుకూలమైనట్టి మాటలనే పలుకుడు గాని దుర్భాష అనేది ఏది కూడా మీ నోట రానియద్దు. హల్లెలూయా. ఏం మాట్లాడాలంట? అనుకూలమైన మాటలే మాట్లాడాలి. అనుకూలమైన మాటలే మాట్లాడాలి. కొంతమంది ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఏమండి? కొంతమంది ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు ఏది చెప్పాలో తెలియదు. ఎప్పుడు చెబితే ఈ మనిషి మూడు వింటడా, ఎప్పుడు చెబితే ఈ మనిషి వింటదా అనే ఆలోచన కొంతమందికి ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడే చెబుతారు. ఏమండి? అవునా కదా? ఎప్పుడు పడితే అప్పుడే చెబుతారు. ఆల్రెడీ ఆ మనిషి సికాకులో ఉన్నాడా, లేకపోతే ఇంకేదైనా టెన్షన్ లో ఉన్నాడా అనేది ఆలోచించారు. చాలా మంది ఆలోచించకుండా ఎప్పుడు చెబితే ఎప్పుడు పడితే అప్పుడే మాట్లాడతారు. ఇంక కొన్ని మాట్లాడంటే ఇష్టానుసారంగా మాట్లాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒకసారి బస్ ఎక్కి వెళ్తా ఉంటే నాతో పాటు ఒక అతను వచ్చాడు. అతను నాకు కొంచెం క్లోజ్గా పరిచయం అయితే క్లోజ్గా పరిచయం కానీ చాలా ఓవర్ క్యాండిడేట్. అయితే ఇద్దరం ఇక్కడి నుంచి బస్ స్టాండ్ కాడికి వెళ్ళాము. ఫోన్ చేశాడు, ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చినాము అది భారీకి. అక్కడి నుంచి బస్ ఎక్కి ఆ బస్ స్టాండ్ దిగాము. ఇప్పుడే డిపోలోకి వచ్చాము భారీకి, నా పక్కనే. అక్కడ బస్సు ఎక్కాము, ఇప్పుడే ఎక్కాము. మధ్యలో బస్సు ఆపుతాడు, టీ కానీ లేదు కానీ. ఇప్పుడే ఇక్కడ ఆగాము, ఇప్పుడే టీ తాగాము. అక్కడ దిగాము, ఇప్పుడే దిగాము. అంటే ఎంత ఓవర్ అంటే అంత ఓవర్. లోకంలో ఈడికే భార్య ఉంది, ఆమెకే భర్త ఉన్నాడు అన్నట్టు ఓవర్. నేను తర్వాత తెలుసుకుంటే విషయం ఏందయ్యా అంటే ఈడికి ఆ అమ్మాయి మీద అనుమానం అంట. ఎందుకు చేస్తాడంట ఫోన్? నాకు తెలియదు ఈ సంగతి. అరే లోకంలో ఎట్లాంటి భర్త భార్యలు కూడా ఉంటారా అనుకున్నా నేను. మంచిదే కదా ఫోన్ చేసుకోవటం అనుకున్నా నేను. అంటే లోకానికి చంద్రకి ఈడే భర్త అయినట్టు, ఈడే ఆమె భార్య అయినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఫోను ఏడ దిగావు అని ఆమె, ఏడ కూర్చున్నావు ఈయన. తర్వాత నేను అర్థం చేసుకొని మొత్తం పరీక్షించి విషయం ఏందా అని తెలుసుకుంటే ఈడుగంట ఇక్కడ దాకా ఆమె మీద అనుమానం అంట. ఓహో ఎందుకు వచ్చిన ఫోన్ అయ్యి మళ్ళీ ఒకరోజు ఫోన్ చేశాడు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకరోజు ఫోన్ చేశాడు. ఏమని చేశాడు? ఎక్కడున్నావో అని ఫోన్ చేశాడు. ఎక్కడ ఉంటుందా? ఒకవేళ ఎక్కడో ఉండి అక్కడ ఉన్నానని చెప్తుందా? ఏమండి? ఏమన్నా అర్థం ఉందా ఈడు అంటే? ఇంకా నేర్పించుకుంటున్నాడు. అలాంటి స్థితి ఒక క్రైస్తవుడిగా మనకు పట్టకూడదు. ఈ ఓవర్ కాన్ఫిడెంట్ అనేది తీసివేయాలి. నువ్వు ఎంత కాదనుకున్నా ఆయన నీకు భర్తే, నువ్వు ఎంత కాదనుకున్నా ఆమె నీకు భార్యే. ఇంకెవరన్నా అవుతారా? నువ్వు కాదు కదా. ఈ ఓవరమైన మాటలు ఎందుకు, విచ్చలవిడి మాటలు ఎందుకు? నువ్వెంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే నీకు విలువ. ఓవర్గా మాట్లాడితే ఏమంటారండి? ఓవర్గా ఒక వ్యక్తి మాట్లాడిందనుకో, సపోజ్గా ఏమంటారు చెప్పండి? చెప్పాలి, మీకు తెలిసిన విషయం. ఓవర్గా మాట్లాడితే ఏమంటారు? ఓవర్గా అందాజుగా ఏమనుకుంటారు చెప్పరా మీరు? ఓవర్గా ఒక మనిషి మాట్లాడింది, ఇప్పుడు సామాజిక సంఘంలోనే ఓవర్గా ఒక మనిషి మాట్లాడింది అనుకోండి, ఏమనుకుంటారు? బడాయిగా మాట్లాడింది అనుకోండి. ఇంకా ఏమనుకుంటారు? అసలు ప్రభావితానికి అసలు పని లేదు, బాట లేదు, అసలు మాట్లాడతానే ఉండదు ఏమా అని పక్కనడికి చెబుతుంటారు. నేను అంటా ఉంటా పక్కనడికి, ఆమె ముందు కాదు, పక్కనడికి చెబుతారు. ఎవరికి మాట్లాడుతూ ఉంటుంది కదా సార్, వాళ్ళ నోటికి తాళమే వేసుకుంది. అసలు అంటామా లేదా? అలాగా అంటమే కాదు, ప్రభువుని అంగీకరించినటువంటి వాడైతే ఇంకొక మానవులో కూడా అనే కొన్ని అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి మన జీవితంలో ఏమని అన్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పాడు? ఈ ఫిలిప్పీ సంఘంలో వినేవారికి, చూడండి, వినేవారికి ఎంతన్నా వారికి మేలు కలిగేటట్టుగా
అవసరమును బట్టే నువ్వు మాట్లాడాలి. అంతేనా కాదా? వినేవాడికి, వింటున్న వాడికి, వింటున్నానని ఓరకు సోది చెప్పొద్దు. వినేవాడికి ఇంట్రెస్ట్ కలిగేటప్పుడు అవసరమైనదే మాట్లాడాలి. అవసరం లేదు నీకు అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్కడు వస్తాను అనుకోవాలి, ఒకసారి వస్తాను వ్యక్తి ఇప్పుడు వదిలిపెట్టడానికి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. మనకు అది పట్టకూడదు అని చెప్తున్నాడు. ఏమైనా హల్లెలూయా. మొదటి దశలోనికి రాసినట్టు పత్రికలో 5:9 దానివల్ల నీకు జరిగే ప్రమాదం ఏమిటో అమ్మా అదిగో చూడండి. విస్తారమైన ఈ మాటల వల్ల మనకేమవుతుంది? మనలో ఉన్నట్టు ఆత్మ ఏమైపోతుంది? ఆర్పి వేసుకుంటాం. 21వ వచనంలో ఏముంది అమ్మ? 21 5:21 అదిగో నిర్లక్ష్యము చేయబాకండి, సమస్తమును వెతికి మేలైన దాన్నే మీరు చేయండి. మేలైందే చేయండి. ఆత్మను మీరు ఆర్పుకోవద్దు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వది 6వది చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీ 9:5 2 కొరింథీ 9:5 త్వరగా అనుకున్న టైంలో ఎక్కువ రీచ్ అవుతున్నాను. 2 కొరింథీ 9:5 కావున లోకడ విచ్ఛేదమని లోకడేమో విచ్ఛేదమని చెప్పుకొనినా ధర్మము మీరిచ్చే ధర్మము పిసినతరముగా ఇవ్వక ధారాళముగా దాన్ని మీరు ఇవ్వవాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై మిమ్మల్ని హెచ్చరించుట అవసరమని తలంచుకుంటేనే. హల్లెలూయా. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు ఒకవేళ దేవునికి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు, దేవుని సంఘంలో ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మనసులో అనుకొని కొంతమంది చేయరు. మనసులో అనుకుంటారు, నేను ఇది చేద్దాం అనుకున్నాను అని అంటారు, కానీ పైకి చేయరు. తర్వాత ఒకవేళ చేశారే అనుకో, దాన్ని ఎలా చేస్తారంటే పిసినారితనంతో ఏమంటారు? పిసినారితనం అంటే ఇయ్యాలా వద్దా, 100 రూపాయలు ఇవ్వాలి, అబ్బో 100 20 రూపాయలు ఇస్తే సరిపోతుంది అని మిగతా 50 రూపాయలు కొట్టేస్తారు. ఇది పిసినారితనం. ఇట్లాంటివి మీరు చెయ్యొద్దని హెచ్చరిస్తున్నాడు. అందుకే కొరింథీ సంఘానికి పౌలు ఏ విధంగా హెచ్చరించాడో ఆ మాటలు మీరు చదవండి. 6 నుంచి 10 వచనాలు మీరు చదువుకుంటారండి. ఏం చేశారు మీకు అర్థమవుతుంది. కొంచెముగా విత్తువాడు కొంచెంగానే పంట కోస్తాడు, సమృద్ధిగా కొదువు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మనస్సు పూర్తిగా ఇచ్చువాడు సమృద్ధిగా వాడు పంట కోస్తాడు అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతంగా ఇచ్చేదాని కొరకు కాకయు ప్రతి వాడును తన హృదయముల ముందు నిశ్చయించుకోవాలి. ఇది ఇయ్యాలి, ఇది ఎంత ఇయ్యాలి, ఇది చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఈ విధంగా చెయ్యాలి నిశ్చయించుకొని ఆ ప్రకారముగా దేవునికి ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించును మరియు అన్నిటియందు ఎల్లప్పుడు కూడా మీలో మీరు సర్వ సమృద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలి. అంటే ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్తమైన విధాలు అయినటువంటి కృపలను మీకు విస్తరింప చేయగలిగే శక్తి ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో నిశ్చయించుకుంటారు కొంతమంది, అది చేయాలి, లేకపోతే ఇది చేయాలి, సంఘానికి ఇది చేయాలి, లేకపోతే సేవకుడికి ఇది చేయాలి, లేకపోతే మనం చర్చిలో ఇది చేయాలి, మన చర్చిలో అది అవసరం, మనకి చర్చిలో ఇది అవసరం, నేను చేయాలనుకున్నాను అని అనుకుంటారు, నిశ్చయించుకుంటారు, కానీ చెయ్యరు.
అంటే దీని అర్థం ఏంటంటే పిసినారితనము హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ. 5వ అధ్యాయం 5వ వచనంలో చివరి మాట ఏమన్నా 9:5 సమృద్ధి సహోదరులు ముందుగా మీ యొద్దకు వచ్చి దానిని సమ చేయుటకై మిమ్మల్ని హెచ్చరించుట అవసరమని తలంచితిని. హల్లెలూయా. సంఘంలో ఒక కార్యక్రమం జరుగుతుంది, దానికి నాకు అవసరం, మందిరానికి ఒక అవసరం, కుటుంబానికి ఒక అవసరం అనేది మనం అర్థం చేసుకుని ఏం చేయాలంటే దాన్ని ఆ కొదువును తీర్చేవారిగా ఉండాలి అని ప్రభు వారి ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. అంటే హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఇక్కడ? హెచ్చరిక. ఏమని హెచ్చరిక? సంతోషంగా ఇత్తువాడంట, ఉత్సాహంగా ఇత్తువాడంట. ఉత్సాహంగా ఇత్తువాడు చెప్పండి. ఉత్సాహంగా చెప్పండి. ఉత్సాహంగా ఇత్తువాడు ఏంటిది చెప్పండి? సమృద్ధిగా వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అనట్లేదు, కానీ ఎంతమంది ఉత్సాహంగా దేవుని సన్నిధిలో దేవునికి ఇస్తున్నారు? మీరు ఉత్సాహంగా దేవునికి ఎంతమంది ఇస్తున్నారు? ఉత్సాహంగా నేను ఈ నెల మొత్తం కష్టపడ్డాను, నాకు దేవుడు పంపించాడు, ఆ కృప వల్లే నేను ఇది సంపాదించుకోగలిగినాను, ఇచ్చిన దాన్ని దేవునికి ఇవ్వాలి, నాది నేను ఖర్చు పెట్టుకోవాలి అని ఎంతమంది ఉత్సాహంగా మందిరం వాళ్ళు ఇస్తానండి వాళ్ళు ఉన్నారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను అందుకే ఎక్కువ దశమ భాగం గురించి చెప్పను. ఎందుకు అంటే కొంచెముగా ఇత్తువాడు కొంచెముగానే ఆశీర్వదించబడతాడు, ఉత్సాహంగా ఇచ్చువాడు సమృద్ధిగా. అంటే హెచ్చరిక. సంఘానికి ఇది ఒక హెచ్చరిక. హల్లెలూయా. ఇంకంతకంటే ఎక్కువ నేను దాని గురించి నేను చెప్పాను. కాబట్టి మనకు అవసరమైనది ఏంటంటే ప్రార్థన అవసరం, మనకు అవసరమైంది ఏంటంటే వాక్యం అవసరము, మనకు అవసరమైంది ఏంటంటే ఓర్పు అవసరము, మనకు అవసరమైంది ఏంటంటే పరిశుద్ధుల అవసరతలు తీర్చడము, శ్రద్ధ కలిగి ఉండటం. మరి 5వది ఏంటంటే మనం అనేక మందికి ఎలాగ ఉండాలంటే మాదిరికరంగా అనుకూలమైన మాటలు పలికే వారిగా ఉండాలి. 5వది హెచ్చరించబడుతూ ఉన్నాము. హల్లెలూయా. చెప్పండి. 6 విషయాలు చెప్పండి. 1 ఫస్ట్ది ప్రార్థన. చెప్పండి, గట్టిగా చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. ఫస్ట్ది ప్రార్థన, 2వది వాక్యము, 3వది ఓర్పు, 4వది పరిశుద్ధుల అవసరతలు తీర్చాలి, 5వది చెప్పాలి, 5వది అనుకూలమైన మాటలే మనము పలకాలి, 6వది హెచ్చరిక. హల్లెలూయా. ఈ విషయాలు మీ జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దయచేసి ఆ హెచ్చరికలో ఉండి ప్రభు ఆశీర్వాదం చూడాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి ఆ విషయాలు అర్థం చేసుకోవాల్సింది మనం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రభు శరీరము రక్తము మన దగ్గరికి తీసుకొస్తే 2 మాటలు నేను ఆ విషయాలు చెప్పి నేను ముగిస్తాను.